తిరిగి వార్తలకు స్వాగతం. వీరవాస మండలం రాయకోదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వర అధ్యక్షతన ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల ఆలోచన రహిత స్థితిని పొందడం ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని గ్రహించడం ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యాన్ని పొందుతామని అన్నారు. పోటీ పెట్టుకుని బాగా చదవాలని అన్నారు. కార్యక్రమ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, రవిప్రసాద్, కాయల వీరస్వామి, అంగర వేణు, ఎన్ లక్ష్మీదుర్గ, మెంటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చొరవతోనే పంట కాలంలోని మట్టి పూడిక తీతలు జరుగుతున్నాయని పలువురు వక్తలు కొనియాడారు. ఉండిలో పాముల పర్రు, ఉండి పంట కాలువల్లో పూడిక తీత పనులు వేగంగా జరుగుతున్నాయి. ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు మట్టిని చేరవేస్తున్నారు. పాములపర్రు గ్రామస్తులు నెల రోజుల కిందట ఎమ్మెల్యే కనుమూరు రఘురామరావు దృష్టికి వీటిని తీసుకువెళ్లారు. వెనువెంటనే ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆక్రమణల తొలగింపుతో పాటు మట్టి పుడిక తీత పనులు జరగాలని సూచిస్తూ కొబ్బరికాయ కొట్టారు. అప్పటి నుంచి ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామస్తులే చందాలు వేసుకుని పనులు చేయిస్తున్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయని పనిశంకర్ తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని వివరించారు. పాములపర్రు ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, శాంతకుమారి, కేశనకోటి, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు కేశన యాదగిరి, కొమ్మిన బాబు తదితరులు పాల్గొన్నారు. మన ఉండి గ్రామంలో పాములపర్రు పంట కాలువ గత 7 ఏళ్ళ నుంచి తవ్వు లేక కాలువ మొత్తం పుడిగిపోయి ఉండడం కారణంగా నీటి ప్రవాహానికి ఎంతో అడ్డుగా ఉండటం వల్ల మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు రైతులు సహకారంతో ఈరోజు ఉండి పాములపర్రు పంట కాలువ గత 15 రోజులుగా తవ్వడం జరుగుతుందండి. ఇది తవ్వడం వల్ల పాములపర్రు గ్రామస్తులకి మంచినీరు, సాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి పారుదల కిందకి వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ రోజున పాములపర్రు కాలువ పనులు జరుగుతున్నాయంటే ఎమ్మెల్యే గారు చొరవతోటి పాములపర్రు వాళ్ళు కనీసం 7 సంవత్సరాల నుంచి తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆక్రమణకు గురయ్యి ఈ కాలం పాటు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని వారు కూడా పూర్తి సహకారాలతో తవ్వించినందుకు పాములపర్రు వాళ్ళకి మంచినీరు దొరుకుతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముందు మనకి 15 రోజులు కింద నుంచి కాలువ తవ్వడం జరుగుతున్నది. ఈ వర్షాల కారణంగా 10 రోజులు కొద్దిగా మన అనివార్య కారణాల వల్ల ఆగింది. మళ్ళీ ఈ రోజు నిన్న నుంచి మొదలెట్టామండి. ఇది కాలువ మన 8 సంవత్సరాల నుంచి కాలువ దీనికి అధోగతికి అయ్యి మన పాములపర్రు 3000 గ్రామ ప్రజలకి చాలా ఆరోగ్యాలు అయ్యి దెబ్బతిని అన్ని మన రఘురామకృష్ణరాజు గారు, మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఆయన వద్దకు చేరడంతో ఆయన చొరవతో ఈ కాలువనే మా గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారు, ప్రతి నాయకులు మన పార్టీలకు అతీతంగా మన ప్రతి నాయకులు అందరి సహకారంతో ఈ కాలువని ఇలాగా తవ్వి దీన్ని జయప్రదం చేస్తే ఎదురుగా పోరాటం జరిగినది. షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవాలంటే అలవాట్లను మార్చుకోవాలని ప్రముఖ షుగర్ వైద్య నిపుణులు ఎస్వి స్వామి అన్నారు. గురువారం ఉండి లయన్స్ ఆడిటోరియంలో ఉండి లయన్స్ క్లబ్ ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి అవగాహన సదస్సు, ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్యబ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. డాక్టర్ స్వామి మాట్లాడుతూ షుగర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. వ్యాయామం చేయడం, సమయానికి మందులు వాడడం, ఒత్తిడిని అధిగమించడం వంటివి పాటించాలని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి హరినారాయణరాజు మాట్లాడుతూ వైద్యం చాలా ఖరీదైందని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. క్లబ్ కార్యదర్శి మున్నూరు శివరామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో దేవుడు రామరాజు, రుద్రరాజు నరసరాజు, కాగిత మహంకాళి, బొండాడ కేశవరావు, కల్దిరి సీతారామరాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం, అందరికీ స్వాగతం, 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 స్వాగతం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, ఐక్య నేషనల్ ఫౌండేషను వీరిద్దరూ కలిపి షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్తో నాకు అంతకు ముందు నుంచి అనుబంధం ఉంది. చాలా రోజుల నుంచి నేను చాలా కార్యక్రమాలు
వారి ఆధ్వర్యంలో చేపట్టాము. అవన్నీ విజయవంతమైనవి. ఇప్పుడు ఐక్య ఫౌండేషను, నేషనల్ ఫౌండేషన్ కూడా ఇందులో జాయిన్ అవ్వటం, వారు కూడా ఇందులో పాలు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. లయన్స్ క్లబ్ గురించి నాకు బాగా తెలుసు. ఐక్య నేషనల్ ఫౌండేషను విద్యార్థుల్లో మానవతా విలువలు, నైతిక విలువలు పెంపొందించి ఒక కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఈ షుగర్ వ్యాధి గురించి ప్రస్తుతం ఉన్న ఇది ఒక అంటువ్యాధి లాంటిదే. అంటువ్యాధి వస్తే మనం జాగ్రత్త పడతామో తెలుస్తుంది, షుగర్ వ్యాధి వచ్చిందని మనకు తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి, ఎటువంటి లక్షణాలు చూపించదు. ఇవాళే వచ్చింది నాకు షుగరు అనుకుని టెస్ట్ చేయించుకుని నాకు వచ్చింది సార్ అని చెప్పి మా దగ్గరికి వస్తాడో అతనికి ఒక దశాబ్దం కిందట ఆ షుగర్ యొక్క విత్తనము నాటుకుంది. ఒక దశాబ్దం అతని శరీరంలో ఉన్నాక ఆ షుగరు బయటకు వచ్చి అప్పుడు కనిపిస్తుంది. అంటే మనకి కనిపించేటప్పటికీ షుగర్ వ్యాధి దానికి కావాల్సిన పని లోపల చేసుకుంటూ మనకు కావాల్సిన చెడు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే 110 ఫాస్టింగ్ షుగర్ లెవెల్ ఉండాలి. 100 ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. వైసీపీ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో పాలకులు నాయకుల సహకారం అందించలేదని, తమ దగ్గర 500 కోట్లు ఉన్నాయని చెప్పి నాయకులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టలేదని, పాలకులు ఇన్ఛార్జి గోపాలరావుకు జగన్ 30 కోట్లు ఇచ్చినా ఖర్చు పెట్టలేదని అన్నారు. నన్ను సస్పెండ్ చేసేలాగా పాలకుల్లో కొందరు పెద్ద కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. మరి ఈరోజు వచ్చినటువంటి పేపర్లో మరి నా యొక్క సస్పెన్షన్ గురించి వచ్చినటువంటి పరిణామాల్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎందుకు సస్పెండ్ చేశారో ముందు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరిగి 100 రోజులు మాత్రమే జరిగింది. 100 రోజుల్లో మరి ఇక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏం జరిగినాయి అనేటటువంటి విధానాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేము వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు, వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు, ఆగస్టు 15కి సంబంధించినటువంటి వారోత్సవాలు కార్యక్రమాలు జరిగినాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూలపల్లి వైఎస్ఆర్ జంక్షన్లో గత 14 సంవత్సరాల నుంచి కూడా అక్కడ విగ్రహం పెట్టిన నాటి నుంచి కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ కార్యక్రమాలు అనేవి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా తండ్రి గారు అక్కడ విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి సస్పెండ్ చేస్తాం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. చెప్పినట్లయితే అంటే మేము వైఎస్ఆర్ విగ్రహానికి దండేయటం వ్యతిరేకమా, లేకపోతే వర్ధంతి కార్యక్రమానికి జయంతి కార్యక్రమాలకి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్లు పంచిపెట్టడం వ్యతిరేకమా, అదేవిధంగా పేదలకి వైఎస్ఆర్ గారి పేరు చెప్పి బట్టలు పంపిణీ చేయడం కార్యక్రమం వ్యతిరేకమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో సస్పెండ్ చేయాలంటే ముందుగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయాలి. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఇసుక మాఫియా పేరుతోటి సీట్ తెచ్చుకుని 6 నెలల్లో, ఎందుకంటే గతంలో ఇతనికి ఏ విధమైనటువంటి రాజకీయంగా కానీ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు కూడా లేవు. నేను నా ఆస్తి 1000 కోట్లు ఉంది, నా ఆస్తి 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను కంటైనర్లో డబ్బులు పట్టుకొచ్చేస్తాను, లేకపోతే ఐస్ బాక్సుల్లో డబ్బులు పట్టుకొచ్చేస్తాను, ప్యాకింగ్ చేసి పట్టుకొచ్చేస్తాను. మీరు డబ్బుల గురించి ఎవరో కూడా ఆలోచించక్కర్లేదు, మీరు అందరూ కూడా నాకు సహకరిస్తే చాలనే విధంగా చెప్పినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్కరికి తెలుసు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 30 కోట్ల రూపాయలు పార్టీ, మీ డబ్బులు పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 30 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారు? ఈ నియోజకవర్గ ప్రజలకి పార్టీకి సమాధానం చెప్పాలి.
అధిష్టానానికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే పదవి వ్యామోహంతో నీ యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎవరి మీద బురద వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని అడుగుతూ ఉన్నాం. పెరవలి మండలం కండవల్లిలో అంగన్వాడీ సెంటర్లు 26, 28లో సంయుక్తంగా సెప్టెంబర్ 19వ తేదీ గురువారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్కు వచ్చే తల్లిదండ్రులతో గర్భిణీలు బాలింతలతో కండవల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో ఈ పౌష్టిక మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ సరోజిని పౌష్టికాహారం గురించి, తల్లిపాల విశిష్టత గురించి గర్భిణులకు బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు సరస్వతి, రాణి రత్నకళ, రాణి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి మండలం కాపవరంలో గురువారం పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సిడిపిఓ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పౌష్టికాహార విశిష్టతను తెలిపారు. అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే బాలామృతం పిల్లలకు చక్కటి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని, తల్లిపాలతో పాటు బాలామృతాన్ని పౌష్టికాహారంగా పిల్లలకు అందించిస్తే వారు చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతారని, దీనిని తల్లులందరూ గమనించాలని కోరారు. సూపర్వైజర్ లక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ సలహాలు, సూచనలు పాటిస్తే చక్కటి ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంటుమల్లి రత్నాజీ, ఎంపీటీసీ మెల్ల వెంకటేశ్వరరావు, సిడిపిఓ శ్రీలక్ష్మి, సూపర్వైజర్ సేచిలక్ష్మి, అంగన్వాడీలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అక్రమంగా లారీలో తరలిసిన సుమారు 50 ఆవులను కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద కొవ్వూరుకు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకులు పట్టుకొని కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య దిట్టని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహావిష్కరణలో పాల్గొన్న అదృష్టం తమకు కలిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. గురువారం రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడశెట్టి బల్జ సంఘ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన హాస్య నటి చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రేలంగికి ముందు తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగిలో గల ఉచ్చారణ, ఆహభావాలు మరెవరికి రాలేదని ఆయన అన్నారు. మాయాబజార్ సినిమాలో నటనలో సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్యనటుడు రేలంగిని కొనియాడారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రేలంగి విగ్రహాలను పాల్గొన్న ఈ రోజు మరోలేని రోజుగా పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ రేలంగికి అవిభావ సంబంధం ఉందని అన్నారు. ఎన్టీఆర్ని రేలంగి భావన ఆప్యాయంగా పిలిచేవారని, ఆయన హాస్య చిత్రత అద్వితీయమని గుర్తు చేసుకున్నారు. తన సోదరుడు హరికృష్ణకు రేలంగి అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. తనకు కూతురు లేకపోయినా ఒక అమ్మాయిని పెంచుకొని హరికృష్ణకి ఇచ్చి పెళ్లి చేస్తానని, ఎన్టీఆర్తో రేలంగి తరచూ హాస్యమాడేవని గుర్తు చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్యనటుడిగా ఎందరినో నవ్వించి చరిత్రలో నిలిచిపోయిన పద్మశ్రీ రేలంగి విగ్రహాన్ని గోదావరి గట్టును ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గొప్ప హాస్యనటుడైన రేలంగి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సందర్భంలో అదే సినిమా రంగానికి చెందినటువంటి సుప్రసిద్ధ నటులు శ్రీ రేలంగి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రేలంగి గారు అద్భుతమైనటువంటి హాస్య నటుడు అనేటువంటి పదంతో ఆయన్ని అంతవరకే పరిమితం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. నవరసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైనటువంటి నటులు శ్రీ రేలంగి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేయాలి. ఆయన చూపించినటువంటి రోజు మరవలేనటువంటి క్షణం కూడా. ఎందుకంటే పూజ్యులు పెద్దలు రేలంగి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మా తండ్రి గారిని వారు బావగారు అని పిలిచేవారు. అటువంటి సంబంధం మా రెండు కుటుంబాల మధ్యన ఉండేది. అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ, హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో. మా అన్న నందమూరి హరికృష్ణ గారి కంటే రేలంగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది. కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో, నాకు ఆడపిల్లలు లేరు, ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను, పాలు పెరుగు మీగడతోటి ఆ అమ్మాయిని పెంచుతాను, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితో హాస్యం ఆడేవారు. అటువంటి
రేలంగి గారి విగ్రహావిష్కరణ మహనీయుల యొక్క ఎదుగుదలని ఎవరు ఆపలేరు. అదేవిధంగా వారి విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని అవరోధాలు కలిగించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులు, వారి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం చాలా బలీయమైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నామని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. సంక్షేమానికి దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. గురువారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమానికి దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని అన్నారు. 50,600 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. 2024-25 సీజన్ ప్యాడీ సేకరణపై జిల్లాలో అమలు చేసే విధానంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో సమగ్ర కార్యాచరణ వివరించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం జేసీ ఛాంబర్లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ గత 2 సీజన్ల జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసిన ప్రణాళిక విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నామని తెలిపారు. సమావేశంలో డిఎల్సివి సప్లై టి రాధిక, డిఎస్ఓ విజయభాస్కర్, రవాణా లీగల్ మెట్రాలజీ, సహకార, రెవెన్యూ, పోలీస్, ఇతర సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నెల 27వ తేదీన విజయవాడలో నిర్వహించుకోనున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం ఆర్ఎన్ అతిథి గృహంలో పర్యాటక సాంస్కృతిక రంగాల అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలను విజయవాడలో నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ వేడుకలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. హోటల్స్, టూరిజం కేంద్రాలకు సంబంధించి మొత్తం 38 విభాగాలు టూరిజం అవార్డులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా 1980లో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇవాళ వరకు కూడా నిరాటకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ టూరిజం మీద కూడా ఒక డేని నిర్ణయించి సెప్టెంబర్ 27వ తారీఖున టూరిజం డేగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసిన మీద భారతదేశంలో కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా
మనం సెప్టెంబర్ 27వ తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది. ఆ రోజున రమారమి 38 విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానివ్వండి, ఇలా 38 విభాగాలు ఉన్నాయి. 38 విభాగాలు అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 37 విభాగాలు ఉంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్, టూరిజం సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఇలా 38 విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది వరల్డ్ టూరిజంకి సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమం. జిల్లాలో డిసెంబర్ 8న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్లో ఆగస్టు 8 నుండి అందుబాటులో ఉంచడమైందని, ఈ పరీక్షకు నమోదు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 24గా పొడిగించడమైందని జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింటెడ్ నామినేటెడ్ రోల్ ఒరిజినల్ ఎస్బీఐ కలెక్టర్ రసీదును సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 27న అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేద విద్యలో ఉత్తీర్ణత పొంది నిరుద్యోగులుగా ఉన్న వారి నిరుద్యోగ భృతి కింద నెల ఒక్కంటికి 3,000 రూపాయలు పొందడానికి ఆసక్తి గల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ వేద పండితుల నుండి దరఖాస్తు స్వీకరించడం జరుగుతోందని జిల్లా దేవాలయ అధికారి సోమరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వేద విద్యార్థులను నిరుద్యోగ భృతి అందించడం కోసం అర్హుల నుండి దరఖాస్తు కోవడం జరిగిందని అన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు సమర్పించేందుకు సెప్టెంబర్ 27వ తేదీ చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొని భవనంలో ఉన్న పిచ్చి మొక్కలను చెత్త నేరువేసి అందంగా తయారు చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ బోస్ రామకృష్ణ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రత అందరి బాధ్యతని, పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మానవకోటి ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంటూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జూనియర్ కళాశాల వాలంటీర్లను అభినందించారు. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుని వాటిని మండల మున్సిపల్ స్థాయిలో ఆచరణ సాధ్యం చేసేలాగా కార్యాచరణ ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ వికసిత్ భారత్ నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలు పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు, పైకోర్టుల అప్పీలు వెళ్లాలన్నా, మరి ఇతర న్యాయ సాయం కావాలన్నా జిల్లా న్యాయ సాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 20న ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు 27 నుండి 29 వరకు రాష్ట్ర రైతు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాల సూర్యనారాయణ తెలిపారు. యూటీఎఫ్ భవనం వద్ద జరిగిన రైతు సంఘ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 27న ఉదయం 10 గంటలకు ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో వ్యవసాయ సంక్షోభం, మద్దతు ధరలు అనే అంశాలపై రాష్ట్ర సదస్సు జరుగుతుందని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఉన్నది తీవ్రత కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం దగ్గర నుంచి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి 90 రోజులు వ్యవసాయం సాగించిన తర్వాత వచ్చిన వరదల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా వర్షాల వల్ల విపరీతంగా నష్టమయ్యారు. అలాగే అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావంతో నష్టపోయారు. అయితే నష్టపోయిన రైతాంగానికి ఎన్యూమరేషన్ చేసి వెంటనే ప్రభుత్వం
పరిహారానికి సంబంధించిన ఏర్పాట్లు 17వ తారీఖు కల్లా చేస్తానన్నారు. కానీ ఇవాళకి ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం అయితే 6 లక్షల పైన ఎకరాలకు నష్టం వచ్చిందని చెప్పేసి ప్రాథమిక అంచనాల్లో చెప్పారు. కానీ ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఈ లెక్కలు ఇంకా పెరుగుతాయి. అలాగే పరిహారంకి సంబంధించి కూడా తొలుత 10,000 ఎకరాకి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చి మరికొన్ని వ్యాపార పంటలకి 15,000 వరకు ఇస్తానని చెప్తున్నారు. వాస్తవానికి పెరిగిన పెట్టుబడులకు చూసుకుంటే అవి చాలు. వరికి కనీసంగా 25,000 ఉండాలి. అలాగే వాణిజ్య పంటలకు సంబంధించి ₹1,00,000 పెట్టుబడులు అయినాయి. కాబట్టి ఆ మేరకు పరిహారం ప్రకటించాలని చెప్పేసి. ఈనాటి బంగారు మాట. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.